బ్యాక్ టు న్యూస్. ఇక తెలంగాణలో ఏసీబీ తవ్వే కొద్దీ అవినీతి అధికారుల బాగోతం బయటపడుతూనే ఉంది. ఏసీబీ దాడుల్లో వందల కోట్ల అక్రమాస్తులు వెలుగు చూస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏంటి అంటే, ఈ దాడులు నిజంగా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాయా, లేక కేవలం కొన్ని పట్టుకొని చేతులు దులిపేసుకుంటున్నారా? అసలు ఈ అవినీతికి మూలాలు ఎక్కడున్నాయి? ఎందుకు ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ వస్తూ ఉన్నాయి? ప్రజల్లో ఈ దాడులపై ఎంతవరకు నమ్మకం ఉంది? ఇక ఇటీవలి కాలంలో ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మల్లారెడ్డిలపై ఏసీబీ సోదాలు చేసి భారీగా అక్రమాస్తులను జప్తు చేసింది. అంతేకాదు, ఆయనకు సంబంధించిన రిలేటివ్స్ అలాగే స్నేహితుల ఇళ్లలో దాదాపుగా 10 ప్రాంతాలలో ఈ సోదాలు జరిగాయి. 4 లగ్జరీ ఇళ్లు, 1 కమర్షియల్ భవనం, 8 ఓపెన్ ఫ్లాట్స్ బయటపడ్డాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ కోట్లలో ఉంటుంది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ ఇంకా అనేక రెట్లు ఎక్కువే. కొద్ది రోజుల క్రితం ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేసి దాదాపు 1.54 కోట్ల నగదు, కిలోన్నరకు పైగా బంగారం, 8 కిలోల వెండిని స్వాధీనం చేసుకోగా బ్యాంక్ లాకర్లోనే 1.5 కోట్ల వరకు నగదు, 2.5 కిలోల బంగారం దొరికాయి. నరహరి కుటుంబ సభ్యుల అకౌంట్లలో 5 కోట్ల నగదును సీజ్ చేశారు అధికారులు. ప్రాథమికంగా 13.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించిన మార్కెట్ విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఆయన నివాసంతో 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి వందల కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. 19 ఓపెన్ ఫ్లాట్లు, వనస్థలిపురంలో 1 విలాసవంతమైన ఇల్లు, మణికొండ మజీద్ బంట్లలో ఫ్లాట్లు, ఇబ్రహీంపట్నంలో 2 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నాయి. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో, లేఅవుట్ అనుమతుల్లో భారీగానే లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వినిపించాయి. ఇది కేవలం వంశీమోహన్ ఒక్కరి కథ మాత్రమే కాదు. గత సంవత్సరం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కూడా 100 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్, టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్, మాజీ ఈఎన్సీ అధికారుల ఇళ్లలో కూడా కోట్లు విలువైన ఆస్తులు వెలుగు చూశాయి. ఈ పేర్లు చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అవినీతి అనేది ఏదో ఒక చిన్న అధికారి స్థాయిలోనో, ఒక శాఖకో పరిమితమైతే కాలేదు. ఇది వ్యవస్థలో లోతుగా పాతుకుపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏసీబీ పట్టుకున్నప్పుడు లెక్కల్లో చూపించే ఆస్తుల విలువ ఒకటైతే, బహిరంగ మార్కెట్లలో వాటి విలువ 10 ఎక్కువగా ఉంటుంది. అంటే 100 కోట్లకు పైగా అక్రమాస్తులున్న కూడబెట్టుకున్న అధికారులను ఏసీబీ పట్టుకుంటోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఎన్ని చట్టాలు, ఎన్ని సంస్థలు ఉన్నా పరిస్థితి ఎందుకు మారటం లేదు? నిజం చెప్పాలంటే, ప్రజలు చిన్న చిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు లంచం ఇవ్వనిదే ఫైలు కదలదనే పరిస్థితి. రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్, నీటిపారుదల ఇలా కీలకమైన శాఖల్లో అవినీతి అధికంగా జరుగుతోందని ఏసీబీ గణాంకాలే చెబుతున్నాయి. భూముల సర్వేలు, మ్యూటేషన్లు, లేఅవుట్ అనుమతులు, ప్రాజెక్టు బిల్లుల క్లియరెన్స్ ఇలా లంచాలు తీసుకోవటం మామూలుగానే మారిపోయింది. అంటే ప్రజలకు అత్యంత అవసరమైన సేవలు పొందాలంటే లంచం ఇవ్వక తప్పదా అనే ప్రశ్న ఇప్పుడు.
ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏసీబీ దాడులు, అరెస్టులు కేవలం మంచుకొండ అగ్రభాగాన్ని మాత్రమే చూపుతున్నాయేమో అని అనిపిస్తుంది. అసలు సిసలైన తిమింగలాలు తెర వెనుకే ఉన్నాయా అన్న సందేహం కలగడం సహజమే. మరి ఈ అవినీతి అధికారుల వెనుక పెద్దల అండదండలు ఉన్నాయా? రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉంది? ఇది కేవలం అధికారుల వ్యక్తిగత అవినీతా లేక వ్యవస్థాగత లోపమా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరకనంత వరకు ఏసీబీ ఎన్ని దాడులు చేసినా, ఎంతమంది అరెస్టు చేసినా అవినీతికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయటం కష్టం అని అనిపిస్తోంది. ప్రజల్లో ఈ దాడులపై మిశ్రమమైన స్పందన కనిపిస్తోంది. ఒకవైపు అవినీతి పరులు పట్టుబడుతున్నందుకు సంతోషించినా, మరోవైపు ఇది కేవలం కంటి తుడుపు చర్యలేనా అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఎందుకంటే గతంలో ఇలాంటి దాడులు జరిగాయి, కానీ అవినీతి మాత్రం తగ్గలేదు. పట్టుబడిన అధికారులు కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఏదో ఒక రూపంలో బయటపడిపోతారు, లేక వారి ఆస్తులను కాపాడుకునేందుకు చట్టం ముసుగులో లొసుగులను వాడుకుంటూ ఉంటారు. అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్న మాట వాస్తవమే. ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు అధికారులను సర్వీస్ నుంచి తొలగించి ఆస్తులను జప్తు చేయడానికి చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఫిర్యాదుల కోసం వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులోనికి తెచ్చారు. ఇవన్నీ మంచి ప్రయత్నాలే, కానీ కేవలం దాడులు, అరెస్టులతో సరిపోదు. అంతర్గత తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయాలి. రికార్డుల డిజిటలైజేషన్, పారదర్శకతను పెంచడం, ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనాన్ని నిర్మించడం చాలా ముఖ్యం. అప్పుడే లంచాల కోసం చేతులు చాచే అధికారుల సంఖ్య తగ్గుతుంది. అవినీతి అనేది సమాజానికి పట్టిన చీడ లాంటిది. ఇది అభివృద్ధిని అడ్డుకుంటుంది, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఒక్క అధికారి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నప్పుడు ఆ శాఖలో ఇతర అధికారులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? వారికి ఈ విషయం తెలీదా? తెలిసినా ఎందుకని మౌనంగా ఉన్నారు? ఇది కేవలం ఒకరో ఇద్దరో అవినీతికి పాల్పడడం కాదు. ఇది ఒక చైన్ లాగా ఒకరికొకరు సహకరించుకుంటూ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. అలాంటి పెద్ద వ్యవస్థను కదిలించాలంటే కేవలం ఏసీబీ దాడులు మాత్రమే సరిపోవు. అంతకు మించిన బలమైన సంకల్పం, నిబద్ధత అవసరం. వరుస దాడులు, అరెస్టులు చూస్తూ ఉంటే తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థమవుతోంది. గత 2 సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ల శాఖలో 52 కేసులు నమోదవగా 15 మంది సబ్ రిజిస్ట్రార్లు అరెస్ట్ అయ్యారు. వరంగల్లో 2 సబ్ రిజిస్ట్రార్లు ఒకసారే పట్టుబడ్డారు. ఒకరింట్లో కిలోల కొద్ది బంగారం, మరొకరి ఇంట్లో 50 లక్షల రూపాయల నగదు దొరకగా భూమి విలువను తక్కువ చేసి చూపించడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి అందులో కొంత శాతం లంచం తీసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయిందని విజిలెన్స్ దాడుల్లో తేలింది. నిషేధిత జాబితాలో కోర్టు వివాదాల్లో ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేస్తున్నారు అనేది మరో ఆరోపణ. అంటే ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజల ఆస్తులతో ఆడుకుంటున్నారు. ఇంతకీ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవటమేనా, లేక అసలు అవినీతి పునాదులని కదిలించగలరా? ఒక అధికారి పట్టుబడితే అతడి స్థానంలో మరొకరు వచ్చి అదే అవినీతిని కొనసాగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. వ్యవస్థలో పారదర్శకతను పెంచాలి, జవాబుదారీతనాన్ని పెంచాలి. అవినీతికి పాల్పడితే కఠిన శిక్షలు పడతాయనే భయం అధికారుల గుండెల్లో కలిగించాలి. అప్పుడే ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. లేకపోతే ఈ దాడులు కేవలం వార్తలకే పరిమితమై కొద్ది రోజుల తర్వాత ప్రజలు మళ్ళీ నిరాశ చెందాల్సి వస్తోంది. కాబట్టి ఇది కేవలం దాడులకే పరిమితం కాదు. దీర్ఘకాలికంగా అవినీతి నిర్మూలనకు బలమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే అవినీతి తిమింగలాలు ఇలాగే రాజ్యమేలుతూనే ఉంటాయి.
ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నారు. ఇది చాలా వేగంగా జరుగుతోంది. E20 ఇంధనం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. కాలుష్యాన్ని తగ్గించటం, ముడి చమురు దిగుమతులు తగ్గించడం